యాక్చువల్గా ఈ ట్రిక్ బాగానే వర్కౌట్ అవుతుంది గైస్. ఒకవేళ ఒక మూవీ బాగుంటే ఆ మూవీ ట్రైలర్ని చూసి ఆ తర్వాత మూవీ చూశాక వచ్చే హై కంటే ట్రైలర్ చూడకుండా డైరెక్ట్గా మూవీ చూశాక వచ్చే హైయే ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. దురంధర్ మూవీ మాదిరిగానే ఈ కలం కావల్ మూవీ గురించి కూడా ఏమీ తెలుసుకోకుండా డైరెక్ట్గా మూవీయే చూడడం జరిగింది. అండ్ ఈ మూవీ నాకు నచ్చింది కూడా. కథ పరంగా చూస్తే ఈ మూవీలో చూపించిన కథ చాలా చిన్నది. ఒకడుంటాడు, వాడికి మనుషుల్ని చంపడం అంటే ఒక రకమైన సరదా. అలా అని రోడ్డు మీద కనబడ్డ ప్రతి ఒక్కరిని చంపుకుంటూ పోతాడా అంటే అది కాదు. ఒక పర్టికులర్ సెక్షన్ ఆఫ్ లేడీస్ని టార్గెట్ చేసి వీడి మాయ మాటలతో ఆ లేడీస్ని పడగొట్టి కోరిక తీర్చుకున్నాక కూనీ చేసేయడం వాడి దినచర్య అన్నమాట. ఇంతకీ ఆ సైకో కిల్లర్ చాలా పగడ్బందీగా హత్యలు చేసి ఎలా తప్పించుకునేవాడు? పోలీసులు ఆ మర్డర్ కేసెస్ని ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేశారు? చివరికి ఆ కిల్లర్ని పోలీసులు పట్టుకోగలిగారా లేదా అన్నది మూవీ చూస్తే తెలుస్తుంది. ఈ మూవీలో అన్నిటికంటే బిగ్గెస్ట్ హైలైట్ మమ్ముట్టి గారే. ఎందుకంటే ఒక స్టార్ హీరో ఒక నెగిటివ్ రోల్ని అటెంప్ట్ చేసినప్పుడు అతనికి ఉన్న ఇమేజ్ని ఫ్యాన్ బేస్ని దృష్టిలో పెట్టుకుని స్టార్టింగ్లో ఆ క్యారెక్టర్ని నెగిటివ్గా చూపించి క్లైమాక్స్కి వచ్చేసరికి అదంతా తూచని అతను ఒక మహానుభావుడని చూపించడం, ఆర్ మూవీలో ఉండే హీరో అండ్ విలన్ క్యారెక్టర్స్ రెండింటినీ కూడా ఒక యాక్టర్తోనే చేయించేయడం, లేదా ఆ క్యారెక్టర్ ఆ విధంగా హత్యలు చేయడానికి ఆ క్యారెక్టర్ యొక్క పాస్ట్లో జరిగిన ఇంజస్టిస్ ఆర్ ట్రామాటిక్ ఇన్సిడెంట్స్నే రీజన్గా చూపించి ఆ క్యారెక్టర్ పట్ల మనకి ఎంపతి ఏర్పడేలా చేయడం లాంటి పనులు చేస్తుంటారు. కానీ ఒక స్టార్ హీరోని ఒక ప్రాపర్ నెగిటివ్ రోల్లో చూపించడం అనేది మాత్రం చాలా రేర్గా జరుగుతుంది. ఇక ఒక ఇండస్ట్రీకే మెగాస్టార్ అన్నంత ఇమేజ్ ఉన్న ఒక యాక్టర్ చేత ఇటువంటి రోల్స్ని చేయించడం అయితే ఇంకా రేర్గా జరుగుతుంది. దానికి రీజన్ ఆ స్టేచర్ ఉన్న యాక్టర్స్లో 99% వరకు ఎవ్వరూ కూడా ఇటువంటి రోల్స్ని చేయడానికి ముందుకు రాకపోవడం. బట్ మమ్ముట్టి మాత్రం నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు అన్నట్టు పాజిటివా నెగిటివా అన్నది కేర్ చేయకుండా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ కోసం వెంపర్లాడకుండా ఒక ఇంపాక్ట్ని క్రియేట్ చేసే విధంగా వెరైటీ ఆఫ్ రోల్స్ అండ్ సబ్జెక్ట్స్ని ఎంచుకుంటూ ఆయన తరం యాక్టర్స్ నుండి ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి వస్తున్న యాక్టర్స్ వరకు అందరికీ ఇన్స్పిరేషన్ ఇచ్చే విధంగా ఆయన కెరీర్ని సాగిస్తున్నారు. అండ్ పెర్ఫార్మెన్స్ వైజ్ కూడా ఈ మూవీలో ఆయన చేసిన స్టాన్లీ రోల్కి కంప్లీట్గా జస్టిస్ చేశారు. ఆ పాత్ర యొక్క కన్నింగ్నెస్ని, సాడిస్టిక్ బిహేవియర్ని, పోలీసులకి దొరకకుండా ఉండాలని ఆ పాత్ర పడే టెన్షన్ని చాలా బాగా పోర్ట్రే చేశారు. మర్డర్స్ చేసేది మమ్ముట్టి గారే అని మనకి ఫస్ట్ సీన్లోనే రివీల్ చేసేయడం వల్ల మూవీ చూస్తున్న ఆడియన్స్కి ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మమ్ముట్టి వైపుకి ఎలా లీడ్ చేస్తుందో చూడాలనే ఆసక్తి కలుగుతుంది. అండ్ అందుకు తగ్గట్టుగానే ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా నడుస్తుంది. అన్నట్టు ఈ ఇన్వెస్టిగేషన్ని జరిపే క్యారెక్టర్ని చేసింది ఎవర్రా అంటే జైలర్ మూవీలో విలన్గా చేసిన వినాయకన్. ఆయన పర్ఫార్మెన్స్ కూడా ఎంత బాగుందంటే ఇది వరకు ఆయన చేసిన విలన్ క్యారెక్టర్స్ని ఏమాత్రం గుర్తు చేయని విధంగా కామ్ అండ్ కంపోజ్డ్గా ఉంటూ సిచ్యువేషన్ని బట్టి అగ్రెషన్ని చూపిస్తూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఈ మూవీ యొక్క స్క్రీన్ ప్లే నాన్ లీనియర్గా ఉంటుంది. అంటే ఒక పక్క మమ్ముట్టి లేడీస్ని ఎలా ట్రాప్ చేస్తున్నారో చూపిస్తూ ఇంకో పక్క వినాయకన్ చేస్తున్న ఇన్వెస్టిగేషన్ని కూడా చూపిస్తుంటారు. మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ కొంచెం కొంచెం సస్పెన్స్ని రివీల్ చేస్తూ క్లైమాక్స్కి వచ్చేసరికి అన్ని కనెక్షన్స్ని కలిపి మూవీని ఒక సాటిస్ఫాక్టరీ నోట్లో ఎండ్ చేసిన విధానం కూడా నాకు నచ్చింది. కానీ ఈ మూవీ మీద నాకు ఒక్క కంప్లైంట్ అయితే ఉంది. ఈ మూవీలో మమ్ముట్టి మర్డర్స్ చేసే సీన్లని మరీ 100% స్ట్రైక్ రేట్తో దూసుకుపోయినట్టు కాకుండా ఇంకొంచెం స్టేక్స్ని పెంచి మర్డర్స్ చేసేటప్పుడు లేదా లేడీస్ని పడగొట్టే ట్రయల్స్ చేస్తున్నప్పుడు కొన్ని అబ్స్టకల్స్ వచ్చినట్టుగా చూపించుంటే ఆ ప్రాసెస్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా బిలీవబుల్గా అనిపించేదేమో అని నాకు అనిపించింది. అఫ్కోర్స్ 1-2 సందర్భాల్లో అబ్స్టకల్స్ వచ్చినట్లు చూపించారనుకోండి, బట్ నాకు ఎందుకో స్టేక్స్ ఇంకా పెంచుంటే ఇంకా బెటర్ అవుట్పుట్ వచ్చుండేదేమోనని నాకు అనిపించింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ మూవీ నాకు నచ్చింది కాబట్టి నేనైతే ఈ మూవీని మీకు రికమెండ్ చేస్తున్నా. ఒకవేళ మీకు కూడా ఇలాంటి జానర్కి చెందిన మూవీస్ని చూసే ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. మూవీని చూశాక మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.